మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరులు, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్దాయన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ లో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా ఉద్యోగినులు తరలివచ్చి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హ్యాపీ బర్త్డే విపిఆర్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య వేమిరెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ప్రతి మహిళా ఉద్యోగినికి సారే అందజేసి తన సోదరభావం చాటుకున్నారు. 20న సీఎం చంద్రబాబు జన్మదినం ఉన్న నేపథ్యంలో ప్రతి మహిళను గౌరవిస్తూ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రసంగిస్తూ రాజకీయాల్లోకి వచ్చాక తన పుట్టినరోజును ఇంతమంది అక్క చెల్లెమ్మల మధ్య ఒక కుటుంబ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సేవ చేయాలనే సంకల్పానికి అధికారం తోడైతే ప్రజలకు చేరువై మరిన్ని సేవా కార్యక్రమాలు చేయవచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇకపై ప్రతి ఏటా నా జన్మదిన వేడుకలను ఇలాగే మహిళా ఉద్యోగుల మధ్య జరుపుకుంటానన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకు చేరువై సేవ చేయగలుగుతున్నానంటే దానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని శానిటేషన్, అంగన్వాడీ, మెడికల్, రెవెన్యూ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి అన్ని శాఖల మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు వరకు నా పుట్టినదినం రోజు నెల్లూరులో ఎప్పుడు కూడా లేదు. కానీ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే అక్కల్ని, చెల్లెల్ని, చిన్న పిల్లల్ని ఎంత సంతోషం అంటే నిజంగా కూడా ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినదినానికి నేను ఉన్నాను నెల్లూరులో. ఇంకా మా బోటోళ్ళు అంటే నేను కానీ మా ప్రశాంతి కానీ ప్రజలకి సేవ చేయాలా. ఈరోజు పాలిటిక్స్ లోకి వచ్చామంటే మనం ఏదన్నా మంచి చేయాలనే కార్యక్రమంలోనే ఈరోజు ఈ పాలిటిక్స్ అనే దాంట్లోకి రావడం. లేదంటే రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట నుంచైనా చేయొచ్చు. కానీ ఒక పదవిలో ఉంటే అధికారులు కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ పదవి లేనప్పుడు వాళ్ళు మనతో ఉండేది వేరు. మీ అందరూ కూడా పదవి లేనప్పుడు ఈ అవకాశం రాదు. పదవి ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం, ప్రతి ఒక్కరు ఒక చెయ్యేస్తేనే ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ చెప్పినట్టు ముందుకి నడవగలుగుతాం. అది ఇప్పుడు మీ అందరిని చూస్తుంది, కనపడుతుంది. ఈరోజు ఎంత సంతోషం అంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి పుట్టిందేమో, ఈరోజు నాది. సో ఇద్దరిని కలిపి ఈరోజు మీ అందరిని కూర్చోబెట్టి ఇప్పుడే మేడం చెప్పినట్టు సారి ఇవ్వబోతున్నాం. మీరందరూ నాకు నా ఇంటికి వచ్చారు, నా అక్క చెల్లెళ్ళు, మీకు నేను సారి ఇవ్వబోతున్నా. చాలా
సంతోషమైన కార్యక్రమం ఈరోజు. మీ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం కూడా చిన్న పని కాదు. మీ ఎవరెవరు వాళ్ళ పనులు ఉంటాయి, కానీ ఈరోజు వచ్చారు. రేపు కోవూరు కాన్స్టిట్యున్సీలో విపిఆర్ నేత్ర అనేది ఒక బస్సు, అది మేడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందో అది ఆమె ఇష్టం, ఎమ్మెల్యే ఇష్టం. కానీ ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు ఉదయగిరిలో చేస్తున్నాం. దాదాపు 5-6 నెలలైంది. 40,000 మందిని కళ్ళు చెక్ చేసి అక్కడికక్కడే గ్లాసులు ఇస్తున్నాం. కళ్ళ ప్రాబ్లం ఉంటే చెకప్ పలా దగ్గరికి పోండి అంటున్నాం. లేదు గ్లాసులు అంటే అరగంటలో అక్కడే తయారు చేసి గ్లాసులు టెక్నీషియన్స్ పెట్టి మీకు తగ్గట్టు ఫ్రేమ్లు వేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దాదాపు ఇప్పుడు 7 నెలలు అయితే 40,000 మందిని 7 మండలాలే కవర్ చేయగలిగాం. సో ఇది ఒక్క బస్సుతో జరిగేది కాదు. 3-4 సంవత్సరాలు పడుతుందని ఇంకొక బస్సు తయారు చేయించి రేపు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినదినం రోజు ఆ బస్సు కోవూరు నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అది మీరు నెల్లూరు లేకపోతే ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే బస్సు ప్రతి గ్రామానికి వసతి. 84 గ్రామాలు అనుకుంటా, 82 గ్రామాలకే ఆ బస్సు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం. టౌన్కి వచ్చి కళ్ళు చూపించుకునే దానికంటే అక్కడనే చూపించుకుంటే నీకు ఆ గ్లాసులు కూడా అక్కడికక్కడే ఇస్తారు. ఇట్లా రేపు మన ముఖ్యమంత్రులు గౌరవిస్తూ ఆయన పుట్టినరోజు రోజు మనం ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని రేపు దాన్ని కోవూరు నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తాం. అంటే మీ అందరూ ఈరోజు ఇక్కడ చూస్తున్నా అంటే అందరూ కూడా వచ్చి పోవడమే కాకుండా అందరూ భోజనం చేసుకొని సారి తీసుకొని భోజనం చేసుకొని మీ అందరూ పోవాలా. ప్రతి ఒక్కరికి నా పుట్టిన రోజు మీరందరూ మీ బ్లెస్సింగ్స్ కి నా కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరూ వచ్చింది నాకు నాయకులు నిరంతరం ప్రజాసేవలో ఉండే విపిఆర్ గారికి మనం ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రంగాల్లో పనిచేసే ఆడపడుచులందరూ ఆయనకు మేము అండగా ఉన్నాము అని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా
నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి ఈపీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆఫీస్ని సమన్వయపరుచుకొని ఎంతో గొప్పగా కష్టపడే మీ అందరి అంకిత భావాన్ని గుర్తించి మిమ్మల్ని గౌరవించాలని, ఒక ఆత్మీయ పలకరింపు చేసుకోవాలని తలపెట్టిన ఈ కార్యక్రమం ఇంత మంచి రోజు. మీరందరూ ఆదివారమైనా ఇంతమంది ఇలా పొద్దునే రావడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కోరుకునే ఈపీఆర్ గారి బర్త్డే రోజు మీరు మా ఇంటి ఆడపడుచులాగా, ఈపీఆర్ గారి బర్త్డే కొత్త రోజు వస్తుంది కాబట్టి మీరందరూ మా ఇంటి ఆడపడుచులాగా మా దగ్గరికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి కుటుంబ సభ్యుల్లాగా భోంచేసి చాలా చీరలతో ఇక్కడి నుంచి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకులు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కల్మషం లేని వ్యక్తిత్వం, ప్రజల మంచి కోరే మనస్తత్వం, మచ్చలేని నాయకత్వం, మా మనసులో మీరు పదిలం. ప్రతిక్షణం ప్రజాహితం, ప్రతి శ్వాస ప్రజల ధ్యాస. నెల్లూరు ఎంపీ జనహృదయ నేత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు పోలుబైన రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్, నెల్లూరు నగరపాలక సంస్థ.